వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో జగనన్న 2.0 సూపర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, మొన్న జగనన్న గారు లాంచ్ చేశారు, నిన్న డిస్ట్రిక్ట్ వైజ్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో జగనన్న 2.0 సూపర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమాచారం సరే వాళ్ళకి ఎగనిస్ట్గా ఉన్నా, వాళ్ళు చేసే అరాచకాలను బయట పెడుతున్నా, వాళ్ళు చేసే పనులని, వాళ్ళు చేసే కుట్రలని బయట పెడుతున్నా, నేను పోస్ట్ చేసిన ఎమ్మటే వాళ్ళ పవర్ యూజ్ చేసి ఆ యాప్లో ఉంచి, అది సోషల్ మీడియా యాప్ ఏదైనా కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అన్ని యాప్ల్లోంచి డిలీట్ చేయడం జరుగుతుంది. వాటిని తీసేస్తున్నారు. మరీ ఘోరంగా ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా వాటిని తొక్కేస్తున్నారు. అదే ఒక పక్క ఎల్లో మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ పథకాలైనా సరే చేయకుండానే సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అది జరగలేదని మనం చూపిస్తుంటే వాటన్నింటినీ ఆ యాప్లో వచ్చి తీసేయడం జరుగుతుంది. ఏదైనా ఎక్కువగా పోస్ట్ చేస్తుంటే యాప్ని మూసేయడం జరుగుతుంది. వాటిని కంప్లైంట్ ఇచ్చి, రకరకాలుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందులోంచి వాటిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన పార్టీ తరఫున కొత్తగా సపరేట్గా జగనన్న 2.0 సూపర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన పార్టీ కార్యకర్తలు గారండి, కుటుంబ సభ్యులు గారండి, నాయకులు గారండి, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరినీ కోవడం జరుగుతుంది. ఇందులో మీరు చూస్తుంటే ఫోటోలో 2 ఆండ్రాయిడ్కి సపరేట్గా, ఐఫోన్కి సపరేట్గా 2 ఇవ్వడం జరిగింది. వీటిని స్కాన్ చేసుకుంటే మీకు ఇట్లా జగనన్న ఫోటోతో యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మనకి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మనకి రాష్ట్రం మొత్తం మీద మన పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఇందులో ఎంటర్ అయి ఉంటుంది. మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, మన ఉద్దేశాలు చెప్పాలన్నా, కార్యకర్తలు కానివ్వండి, లీడర్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్దేశాలని షేర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను మన రాష్ట్రం మొత్తం మన పార్టీలో అందరికీ షేర్ అవుతుంది. దయచేసి దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ యాప్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, మన ఉద్దేశాలు చెప్పడం, మరియు మన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు దీంట్లో ఒకరి ఉద్దేశాలు ఒకరు తెలుసుకోవడం జరుగుతుంది. నేను లీడర్ అని కాదు, ఈ కార్యకర్త సరే అందులో ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు, మనం వాళ్ళ ఉద్దేశాలు తెలియజేయచ్చు. ఇది జనం దాకా వెళ్తాయి. ప్రతి ఒక్కటి ఈ ఇన్ఫర్మేషన్ పైన ఆఫీస్లో కూడా చూస్తారు. కాబట్టి దీన్ని అందరూ కరెక్ట్గా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.